హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ బై సుప్రజ. లాస్ట్ వీక్ సండే మా వీకెండ్‌ని కొంచెం స్పెషల్‌గా స్పెండ్ చేయాలని అనుకున్నాము. సో, నేను, మా హస్బెండ్ అండ్ మా పాప కలిసి అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. ఇప్పుడు మీకోసం మా స్మాల్ వీకెండ్ వ్లాగ్. అరౌండ్ 4:00కి మేము అమ్మపల్లి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. చాలా రోజుల నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము. నేను ముందు ఒకసారి వెళ్ళాను. మళ్ళీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇంకొకసారి వెళ్ళాను. కానీ మా పాపతో మాత్రం ఇది ఫస్ట్ టైం విజిట్ చేయటం టెంపుల్‌కి. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటిదంటే నేను విన్న ప్రకారము అమ్మపల్లిలో ఉన్న సీతారామచంద్ర స్వామి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. సో ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ ఓల్డ్ అని అంటారు. ఈ టెంపుల్‌కి కళ్యాణి చాళుక్య కింగ్స్ టైంలో బిల్డ్ చేశారని చెప్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ సీతారామ మరియు లక్ష్మణ విగ్రహాలు ఒక సింగిల్ బ్లాక్ స్టోన్‌తో కార్వ్ చేశారు అని అంటారు, విచ్ ఇస్ వెరీ యూనిక్. అండ్ ఈ టెంపుల్ టాలీవుడ్ మూవీస్‌లో కూడా చాలా ఫేమస్ లొకేషన్. చాలా తెలుగు సినిమాస్ షూటింగ్స్ ఇక్కడ జరిగాయి 2000స్‌లో వచ్చిన మూవీస్‌లో చూస్తే. అండ్ మరియు వెడ్డింగ్ షూట్స్ ఇలా ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పార్కింగ్ వచ్చేసి ఇక్కడ 20 రూపీస్. బైక్, కార్ ఐ హ్యావ్ రియలీ నో ఐడియా. ఇలా మేము ఎంటర్ అయిపోయాక ఇక్కడ చాలా చూడండి నాకు అక్కడ ఒక చిలుక కనిపించింది. నేను జ్యోతిష్కం చెప్పించుకుందాం అనుకున్నా, బట్ సర్లే ఎందుకులే వచ్చిందని మళ్ళీ లైట్ తీసుకున్నాను. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టు అక్కడ సిచ్యువేషన్ అయింది. నా బ్యాడ్ లక్ ఏంటిదంటే మేము వెళ్ళిన టైంలో అక్కడ ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అందుకే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ క్లోజ్ చేసేసారు. అండ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి లేక ఫొటోస్ తీసుకోవడానికి అసలు ఆప్షన్సే లేవు. జస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకొని బయటికి రావాల్సి వచ్చింది. మీరు ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ నేను అక్కడ ఒక డాన్స్ వీడియో ఒక 1, 2, 3 అట్లా డాన్స్ వీడియోస్ ఏమైనా చేద్దాము అని ప్లాన్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. జస్ట్ ఏదో ఒక్కటి కుదిరింది. బ్యాక్గ్రౌండ్ అంతా బాగాలేదు. బట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలంట. అది 1 ఇయర్ పట్టచ్చు లేదా 1.5 ఇయర్ పట్టచ్చు. అక్కడ ఎవరు చెప్పడానికి ఏం లేదు. ఈ వీడియోలో చూస్తే అసలు ఈ లొకేషన్లో చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కానీ అంతా. బట్ అక్కడ వెళ్ళటానికి ప్లేస్ లేదు. మొత్తం కన్స్ట్రక్షన్తో ఉన్నది. మీకు అక్కడ ఫొటోస్ దిగడానికి ఎక్కడ ఎస్థెటిక్ వీవే లేదు అసలు అక్కడ. జస్ట్ ఇంకా మీరు దేవుడికి మొక్కులు చేయడానికి వెళ్ళాలి అంటే ఇంకా డెఫినెట్లీ వెళ్ళొచ్చు. జనాలు కూడా ఎక్కువ లేరు. సో ఇంకా పాప అట్లా ఫ్రీగా నడిచేసి వాకింగ్ చేసేస్తుంది. ఇలా హ్యాండ్స్ పట్టుకొని నడిచేస్తుంది ఈ వీడియోలో చూస్తున్నట్లయితే. యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అమ్మపల్లి టెంపుల్ విజిట్ అవ్వాలి అని. కానీ ప్రతిసారి కుదరట్లేదు. సరే కుదరట్లేదు అంటే మేబీ ఎందుకు అని అనుకున్నాను. ఈసారి కుదిరేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అమ్మ ఫైనలీ కుదిరింది. ఎందుకో సడన్గా మనకి ఒక్కోసారి కుదరదు కదా. అలా 2-3 టైమ్స్ మేము డిసైడ్ అయ్యాం వెళ్దామని, కానీ వెళ్ళలేకపోయాము. ఈసారి కుదిరింది కదా అని వచ్చేసరికి ఇట్లా కన్స్ట్రక్షన్లో ఉండేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. బట్ దెన్ దట్స్ ఫైన్. మళ్ళీ నెక్స్ట్ టైం కన్స్ట్రక్షన్ అయినాక వచ్చేయాలి అని మళ్ళీ ఇంకొకసారి రావాలని అనుకుంటున్నాను. ఇంకా టెంపుల్ విజిట్ అయ్యాక మేము కొంచెం హంగ్రీగా ఫీల్ అయ్యాము. అండ్ 4 మంత్స్ అట్లా అయ్యింది నేను యాక్చువల్లీ బర్గర్ మెక్డానల్డ్స్ తిని. నా గురించి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు నాకు మెక్డానల్డ్స్ బర్గర్ అది ఎంత ఇష్టమో. సో ఇంకా మేము మెక్డీకి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ నేను కార్న్ అండ్ చీజ్ బర్గర్ మీల్ ఆర్డర్ చేశాను. ఇట్స్ మై ఫేవరెట్. అండ్ ఇంకా మా పాప మాత్రం అక్కడ అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. బేబీ చైర్ అడిగాము అక్కడ, వాళ్ళు ఇచ్చారు కూడా. బట్ అసలు ఎక్కువసేపు ఏమి ఉండలేదు బేబీ చైర్లో. షీ జస్ట్ వాంటెడ్ టు బీ ఫ్రీ. సో ఇంకా తన్ని కిందకు వదిలేసేసి అది ఫుల్గా ఆడేస్తుంది, అటు ఇటు తిరిగేస్తుంది, అందరికీ హాయ్ చెప్తుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనిపించేవాళ్ళు స్టాఫ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటుంది. అండ్ షీ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఎవ్రీ వన్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. నాకు బాగా అనిపించింది. స్టాఫ్ వాళ్ళు తనకి ఒక బలూన్ ఇచ్చారు, కొంతసేపు దాంతో ఆడుకుంది. కానీ ఆల్మోస్ట్ మా దగ్గర అసలు ఏమి ఉండలేదు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నది. నేను తింటే మా హస్బెండ్ పాపని చూసుకుంటున్నారు, ఆయన తినేటప్పుడు నేను చూసుకుంటున్నాను. సో దట్స్ హౌ వీ వర్ కో-పేరెంటింగ్ హర్ అనమాట. ఇట్లా అల్లరి చేస్తుంది. అన్ని బిల్ ఇస్తారు కదా, ఆ బిల్తో పట్టుకొని ఆడుకుంటుంది, అటు ఇటు తిరుగుతుంది, ఆ బలూన్తో ఆడుకుంటుంది. తినేసి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఓవరాల్గా సింపుల్గా హ్యాపీగా మా వీకెండ్ని మేము స్పెండ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.